20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసితో రాత్రింబవళ్లు కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాదికి తొలి విడత జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత జాబ్ క్యాలెండర్కు రంగం సిద్ధం చేసింది. అవును, మీరు వింటుంది నిజమే. ఈ రెండో విడతలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఏ కేటగిరీలో పోస్టులు రాబోతున్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి, పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రెండో విడత వివరాల్లోకి వెళితే ముందు ఒకసారి ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. మీకు గుర్తే ఉంటుంది, ఈ ఏడాది మార్చి నెలలో ఉగాది కానుకగా ప్రభుత్వము ఉద్యోగాల పండగ పేరుతో 10,060 పోస్టులతో తొలి విడత జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. అప్పట్లో మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇకపై ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆ తొలి క్యాలెండర్లో పేర్కొన్న విధంగా యూనివర్సిటీలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది. మిగిలిన వాటికి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అది అలా నడుస్తుండగానే ఇప్పుడు సెకండ్ ఫేజ్ జాబ్ క్యాలెండర్ కోసం అమరావతిలో కసరత్తు ముమ్మరమైంది. తాజాగా ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ గారు సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులతో ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రధానంగా 3 కీలకమైనటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. ఒకటి, లోకల్ క్యాడర్ అండ్ రోస్టర్, పోస్టుల భర్తీ ఎలా జరగాలి, స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా ప్రకటనలు ఎలా ఇవ్వాలి, రిజర్వేషన్ రోస్టర్ పక్కాగా అమలు చేయడం ఎలా అనే వాటిపైన చర్చించారు. ఇక రెండవది, ఏబీపీఎస్సీ సమన్వయం, ఏబీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థల వద్ద ఉన్నటువంటి ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడవది, ఉద్యోగుల ప్రమోషన్లు. నిరుద్యోగులకే కాదు, ఇప్పుడు ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కూడా సీఎస్ అధికారులకు గట్టి సూచనలు చేశారు. 6 నెలల్లోగా క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు అందాయి. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎన్ని జాబ్స్ విడుదల చేస్తున్నారనే విషయం గురించి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారికంగా కాకపోయినా రెండో విడత జాబ్ క్యాలెండర్లో మొత్తం 3,168 పోస్టులు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి ముందు 3,979 పోస్టులతో క్యాలెండర్ ఇవ్వాలని భావించిన ఫైనల్గా 3,168 పోస్టులకు పరిమితం చేసినట్టు తెలుస్తుంది. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే 91 గ్రూప్ 1 పోస్టులు కూడా ఇందులో ఉండనున్నాయని గట్టిగా తెలుస్తుంది. గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది నిజంగా పెద్ద పండగే అని చెప్పాలి. మరి ఈ సెకండ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. త్వరలోనే దీనిపైన మరింత క్లారిటీ కూడా రానుంది. సో ప్రభుత్వం అయితే తన పని తాను చేసుకుపోతుంది. ఇక నిరుద్యోగులు చేయాల్సింది ఒకటే, పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఆగస్టు 15 కల్లా అంతా సెట్ అవుతుంది కాబట్టి ఈలోపే సిలబస్ పైన పట్టు సాధించండి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే మీ తోటి ఆస్పిరెంట్స్ కూడా వారి గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.